నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన ముందున్నారని ఒక బ్యూటిఫుల్ డాక్టర్, గైనకాలజిస్ట్ స్వప్న గారు. లేడీస్లో వచ్చే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి వారిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన హెల్త్ కేర్ టిప్స్ ఏంటో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ప్రతిష. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ మా, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ మనం టాపిక్కి వెళ్ళాము అని అంటే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని అంటాము. దీంట్లో వచ్చే చేంజెస్ ఏంటి అని అంటే ఓవరీలో చిన్న చిన్న ఫాలికల్స్ అనేది వస్తాయి. ఓవరీ చుట్టూ ఫాలికల్స్ అనేది వచ్చి దానివల్ల ఏమవుతుంది అని అంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఇది ఒక మెటబాలిక్ డిజీజ్ లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డిజీజ్ అని చెప్తాము. దీంట్లో ఫస్ట్ ఓవరీలో అనేది చుట్టూ ఫాలికల్స్ రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, దాంతో వచ్చే చేంజెస్ ఏంటి అని అంటే ఎవ్రీ 2 to 3 monthsకి ఒకసారి రావడము, పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ ఫ్లో అవ్వడము, ఆ 2 to 3 months తర్వాత బ్లీడింగ్, అన్కంట్రోలబుల్ బ్లీడింగ్ అవ్వడము, దానివల్ల మెడికేషన్ వాడటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ పీసీఓడి వల్ల ఇంకా రీజన్స్, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే కొంతమందికి ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ తొందరగా అందకపోవడము, ఒకవేళ వచ్చినా కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో మిస్క్యారేజెస్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఒకవేళ 8th or 9th monthకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సడన్గా షుగర్ లెవెల్స్ ఎలివేట్ అవ్వడము, షుగర్ రావడము, ఆర్ అదర్వైజ్ హైపర్ టెన్షన్ రావడము ప్రెగ్నెన్సీలో 8th, 9th monthకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలాంటి వాళ్ళల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయమ్మా? జనరల్గా పీసీఓడి ప్రాబ్లం ఎవరికి ఎక్కువ వస్తుంది అని అంటే ఎవరికైతే ఒబెసిటీ లేదంటే ఎవరికైతే సెడెంటరీ లైఫ్ ఎక్కువ ఉంటుందో, సపోజ్ పిల్లల్లో, చదువుకునే పిల్లల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు ఎలా ఉండేదంటే పిల్లల్లో చాలా వరకు ఆటలు ఆడుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది అని అంటే చదువు అని చెప్పి మ్యాక్సిమం సెడెంటరీ లైఫ్ అయిపోతుంది. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి బాడీలో ఎస్పెషలీ అబ్డమెన్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఒబెసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడము. పీరియడ్స్ ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతాయి అని అంటే ఈ ఫాలికల్స్ ఉన్నందువల్ల ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. యాక్చువల్గా ప్రతి ఒక్క విమెన్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈక్వల్ క్వాంటిటీలో, అంటే ఫస్ట్ 14 days ఆఫ్ ద సైకిల్ ఈస్ట్రోజన్, సెకండ్ 14 days ఆఫ్ ద సైకిల్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇలా 14 days కలిపి 28 daysకి కరెక్ట్గా 28 to 32 daysకి పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. ఇది న్యాచురల్గా జరిగే ఫినామినా. బట్ పీసీఓడిలో ఏమవుతుంది అంటే ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. రిలీజ్ కాకపోవడం వల్ల కంటిన్యూస్ ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ వల్ల ఏమవుతుందనంటే కొంతమందికి 30 days, కొంతమందికి 45 days, కొంతమందికి 90 days కూడా పీరియడ్ అనేది రాకుండా అలా ఉండి ఇంకా ఒకటేసారి ఈస్ట్రోజన్ లెవెల్ పీక్ అయ్యి తర్వాత డౌన్ఫాల్ ఉండడం వల్ల విత్డ్రాయల్ బ్లీడింగ్ అనేది వస్తుంది. 90 days తర్వాత విత్డ్రాయల్ బ్లీడింగ్ వచ్చినందువల్ల విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము 2 to 3 monthsకి వచ్చినప్పుడు దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ పీసీఓఎస్ అన్నమాట. ఓకే. సో సెడెంటరీ లైఫ్ అండ్ ఒబెసిటీ, దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని అంటాము. ఇది ఎలా అంటే మనమే ఇది ఒక సైకిల్ లాగా అన్నమాట. ఒబెసిటీ వల్ల పీసీఓడి రావడము, పీసీఓడి వల్ల ఒబెసిటీ రావడం, ఇది ఒక సైకిల్ లాగా. ఈ సైకిల్ని బ్రేక్ చేస్తేనే పీరియడ్స్ అనేది జనరల్గా రెగ్యులర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ కానీ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అని అంటాము. వేర్ పీసీఓడి వాళ్ళకి జనరల్గా 30-35 years వాళ్ళకి ఎండోమెట్రియం అనేది థిక్ అయిపోతుంది. థిక్ అయినందువల్ల విపరీతమైన బ్లీడింగ్ రావడము, ఆగకుండా రావడం, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మ్యామ్.